ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం రాంపురం మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల బాలికల పాఠశాల యందు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని ఇటీవల సోషల్ మీడియాలో చూసిన 5వ తరగతికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల దగ్గరకు చేరుకుని ఆవేదనతో చిన్నపిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని సోషల్ మీడియాకు విన్నవించారు. ఉన్నవి లేనివి కల్పించి విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయానికి గురి చేయవద్దని ఆవేదన చెందారు. ఎంజేపీ స్కూల్లో నా కూతురు 6వ క్లాస్ చదువుతుంది. ఇక్కడ నిన్న ఒక వార్త అవాస్తవంగా పుట్టించినారు. కంగారు పడి మేము వచ్చాము, పేరెంట్స్ అంతా వచ్చినాము. ఇక్కడైతే ఏం జరగలేదు. దయచేసి ఈ విద్యార్థుల చదువుల్ని రాజకీయంగా తీసుకోకండి, దాంట్లో ఇన్వాల్వ్ చేయకున్నట్ల చదువు ఏదైనా చక్కగా చదువు వచ్చేటట్లు ఏమైనా ఉంటే చెప్పండి, లేదంటే ఇట్లాంటి పుకార్లు పుట్టించొద్దంటే దయచేసి నా తండ్రి ఆవేదన అర్థం చేసుకోండి. ఎంత కంగారు పడి వచ్చినానో నాకే తెలుసు. వీటికి వచ్చే విషయంలో ఏం జరిగినా కూడా నాకు కూడా నా ప్రాణం మీద ఉన్నాను, అరచేతులు ప్రాణం పెట్టుకుని వచ్చినాను, నాకే తెలుసు. అది ఇట్లా వార్తలు సోషల్ మీడియాకు మొక్కి చెప్తున్నాను. ఇట్లా ఫేక్ న్యూస్ పుట్టించొద్దండి దయచేసి చెప్తాను, మీకు మొక్కి చెప్తున్నాను. ఇది మాత్రం అవాస్తవం. ఇది పేరెంట్స్కి అందుకే చెప్తున్నాను. ఇక్కడ ఏం జరగలేదు. పిల్లలందరూ ఆరోగ్యకరంగా ఉన్నారు. ఏదో కొంచెము ఫీవర్ వచ్చింది నా కూతురికి, దాన్ని వేరే విధంగా రాజకీయంగా తీసుకొని వాళ్ళు సృష్టించినారు. ఇదైతే అవాస్తవము. అందరూ హ్యాపీగా ఉండండి. పిల్లలు బాగా సంతోషకరంగా ఉన్నారు, బాగా చక్కగా చదువుకుంటున్నారు. ఇక్కడ నేను పాప తండ్రి నేనే.